అండి అందరికీ. ఇప్పుడు వచ్చేసి మేమైతే వన్ డేలో అయితే 4 ప్లేసెస్ అయితే కంప్లీట్ చేయాలనుకున్నాము. ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి మినీ తాజ్మహల్, సెకండ్ వచ్చేసి హనుమాన్ మందిర్, థర్డ్ వచ్చి కృష్ణేశ్వరు జ్యోతిర్లింగము, ఫోర్త్కి వచ్చేసి అజంతా ఎల్లోరాకి అయితే వెళ్ళాలని అయితే వెళ్తున్నాము. సో అజంతా ఎల్లోరా చూడాలంటే వన్ డే టైం అయితే సరిపోదనమాట. మనం ఇక్కడ 2 డేస్ అయినా కనీసం పడుతుంది. అన్ని కేవ్స్ ఉన్నాయన్నమాట చూడడానికి. సో నెక్స్ట్ వచ్చేసి మేము అజంతా ఎల్లోరాకి అయితే వెళ్తున్నాము. ఈరోజు ఎన్ని ప్లేసెస్ అంటే మొత్తం ఎక్కడికి వెళ్తున్నావు సోని? ఇవాళ ఎన్ని ప్లేసెస్ చూసినాం? 4 ప్లేసెస్. ఫస్ట్ సెకండ్ హనుమాన్ మందిర్ అంటే స్లీపింగ్ హనుమాన్ మందిర్, థర్డ్ కృష్ణేశ్వర్ శివయ్య జ్యోతిర్లింగం, ఫోర్త్ ఎల్లోరా. లాస్ట్ ప్లేస్ అనమాట. చూద్దాం ఇప్పుడు టైం ఎంత అవుతుందో. ఓకే, థ్యాంక్ యూ. అజంతా ఇండియా ఫ్లాగ్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. అయ్యో సారీ. మేము నడువురి, మనకు నడవరాదు కదా. నడు పడతాం పడతాం. లాస్ట్ ఈరోజు ఇది ఒకటి తిరిగేసి ఇంకా రూమ్లోకి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ రేపు ఎక్కడ నాసిక్ త్రయంబకేశ్వర్ వెళ్ళాలి. ఇంకా వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నాసిక్ త్రయంబకేశ్వర్ గారు శక్తిపీఠమైన ఏంటది సప్తశృంగి మాత టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం రేపు. ఈరోజు అయితే లాస్ట్ ఇది ఏంటమ్మా భీమశంకర్ ఎడుందా? అది పోయిందా? బాగుండు కదా. సప్తశృంగి నుంచి భీమశంకర్. ఓకే. సో మేము వచ్చిన రోజు అయితే ఎండలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఎంత వాటర్ తాగామంటే, ఎన్ని బాటిల్స్ కొన్నామంటే మాకే తెలియదు అనమాట. అన్ని బాటిల్స్ వాటర్ అయితే ఖతం అయిపోయాయి. ఇంకా మా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు వచ్చారు కాబట్టి, వాళ్ళ ఏజ్ పర్సన్ కాబట్టి వాళ్ళు నడుస్తారో లేదో అని చెప్పేసి ఇక్కడైతే వ్యాన్ మాట్లాడుకుందాము అని అయితే అనుకున్నాము. సో వాళ్ళైతే మొత్తం చూపించకుండా బయటకు వెళ్ళి చూపిస్తారని అన్నట్టున్నారు. సో ఇంకా అదైతే క్యాన్సిల్ చేసి మేమే నడుచుకుంటూ చూద్దామని చెప్పేసి అయితే లోపలికి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇక్కడ
ఇది నీళ్ళు అయితే చల్లగా లేదు అవును తిరగలేనంటే కూర్చోవే లోపల మొత్తం తిరిగాడుగా లోపలకు రాడు కదా అడుగుమని వెంకటేష్ నడవాల అమ్మ నడిస్తే 3 కిలోమీటర్లు చూడవాలి లోపల నడిచి ఇంటికేనా ఎంతంటే మొత్తం చెప్పు లోపల చూపిస్తానంటనా ఏడా సో ఇక్కడ ఇంతసేపు అయితే డిస్కషన్ జరిగిందనమాట. మనం వ్యాన్లో అంటే 15 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు అనమాట. వాళ్ళు తీసుకొని వెళ్ళి చూపిస్తారనమాట బయట. సో మనకు బయటనే చూపిస్తారు, లోపల చూపించారు. వద్దు మమ్మీ అని చెప్పేసి మా పిల్లలు అయితే అన్నారు. వచ్చింది ఎందుకు మొత్తం చూడడానికే కదా అని చెప్పేసి అయితే మేము లోపలికి అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాము. సో ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే మీరు ఒక దగ్గర కూర్చోండి, నడిస్తే నడవండి, లేకుంటే ఒక దగ్గర కూర్చోండి, మాకు ఫోన్ చేయండి, మేమైతే ఇక్కడికి వస్తామని చెప్పేసి అయితే అన్నాం అనమాట. సో ఇంకా మేమైతే ఇంకా అది ఎక్కకుండా లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఎండలు ఎక్కువ కావడంతోనే ఫోన్ అయితే హీట్ అయిపోయిందనమాట. హీట్ అయిపోయి వీడియోకి తీయడానికైతే కాలేదు. నేను వీడియో రికార్డ్ అవుతుంది అని అనుకున్నాను. మా అమ్మకంట ఘోరమైన కాలు మాడుతున్నాయి. నెక్స్ట్ అప్పుడు రాజులు వాడుతుందా ఇవి అజంతా వెళ్ళారు మయక రాజులు ఉండేవాళ్ళ అప్పుడు రాజుల కాలం ఇది వాటర్ తాగనీకైనా దేనికైనా ఎంత బాగుందో చూడు. అక్కడ స్టెప్స్, ఇంకా స్టెప్స్ మీదికి ఎక్కడానికి అది కూలిపోయింది కాబట్టి తీసేసారు, దీంట్లో పడిపోతారని. కేవ్ నా ఫోన్ మంచిగా పనిచేస్తుంది ఎండకు. కృష్ణ మయక సో ఇది వచ్చేసి ఇంకా బయట అన్నమాట. ఇంకా మనం లోపలికి అయితే ఓ డోర్ అక్కడ కనిపిస్తుంది కదా, అది మెయిన్ డోర్ అనమాట లోపలికి వెళ్ళడానికి. సో ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇంకా లోపలికి వెళ్ళగానే ఎంట్రీ ముందనమాట అది. ఇక్కడ చూసారు కదా డోర్లు, స్తంభాలు ఎలా చెక్కారు, పెద్ద పెద్ద డోర్లు కొండపైనే ఇలా చెక్కారంటే ఎంత బాగా చేశారో చూడడానికైతే కళ్ళు అయితే సరిపోవన్నట్టుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 20 రూపీస్ నోట్ పైన అయితే ఉంటుంది. చూపిస్తాను, షార్ట్ వీడియోలో అయితే పెడతాను చూడండి.
సో చూపిస్తున్నాను కదా, ఇదేనండి మనకు నోటు పైన అయితే కనిపిస్తుంది. షార్ట్ వీడియోలో పెడతాను, తప్పక చూడండి. సో అప్పట్లో వాళ్ళైతే ఇలా చెక్కారనమాట కొండని. చూస్తానికైతే కళ్ళే సరిపోవట్లేదు, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇలాంటి ప్లేసెస్కి వస్తే మనకు అన్ని చరిత్రలు అనేవి గుర్తుకొచ్చేలా ఎలా చేశారు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏనుగు కొంచెం కొంచెం కాలైతే విరిగింది. సో ఇంకా ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోను, అందరూ వీడియో తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం అయితే చేస్తున్నారనమాట. అంత బాగుంది ఎల్లోరా కేవ్స్. చూడడానికైతే కళ్ళు సరిపోవట్లేదు అనమాట. అప్పట్లో రాజులు ఎలా ఉండేవాళ్ళో అని మనకు అనిపిస్తుంది అనమాట. సో చూడడానికైతే చాలా బాగుంది. వస్తున్నా, ఒక్క నిమిషం. ఏముంది ఇక్కడ? ఒక్క నిమిషం. వావ్, ఇక్కడ చూసాను. అప్పట్లో ఏనుగు పద. సో నేను అయితే వీడియో తీసుకునే వరకు లేట్ అవుతుందని చెప్పేసి మా వాళ్ళు అయితే చూసేసి వచ్చి అయితే ఇక్కడ కూర్చున్నారు ఇద్దరు, ఫాదర్ అండ్ సన్. మిగతా వాళ్ళు అయితే ఇంకా చూడడానికి అయితే వెళ్ళారనమాట. నేను కూడా వెళ్తున్నాను ఇంకా. ఇంకో ఇదే పైకి ఎక్కి రండి పోదాము. ఎంత బాగుందో. చూడండి, కళ్ళు సరిపోతలేదు. లేదు బిడ్డ, ఇప్పుడు ఎందుకు మరి? సో ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. ఇప్పుడు చూపించిందంతా కిందనే అనమాట. ఇప్పుడైతే స్టెప్స్ ఉన్నాయి, అవి ఎక్కేసి అయితే పైకి వెళ్తున్నాము. సరే, ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఒక డోరు, అక్కడ డోర్లోకి లోపలికి వచ్చాక స్టెప్స్ దిగి కొంచెం బయట చూపించాను కదా, ఆ చూపించిన బయటికి వెళ్ళి మళ్ళీ స్టెప్స్ అనమాట. ఇంకా పైకి ఎక్కి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళైతే చెప్పులు అయితే బయట వదిలేసి వెళ్ళాలి. ఎందుకంటే లోపల మహాశివుడు అయితే ఉన్నాడనమాట. లోపలైతే చీకటిగా ఉంది, చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి మహాశివుడు
చాలా పెద్దగా ఉందన్నమాట లింగము. అప్పట్లో రాజు ఇక్కడ పూజ చేసేవాడేమో మహాలింగము. దీనికి ఎదురుగానే నందీశ్వరుడు ఉన్నాడు. చూసారు కదా ఎంత బాగుందో ఉందో చూసి తల్లి తీరట్లేదు. ఏందన్నట్టు అది అప్పుడు ఆడుకునేటోళ్ళేమో ఓవర్ ఆడేవాళ్ళు. ఏంది స్కల్ప్చర్ అంటే సో చూసారు కదా లోపల పెద్ద లింగము. దానికి ఎదురుగానే బయటకు వచ్చేసాక నందీశ్వరుడు అయితే ఉన్నాడనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అక్కడ నంది అనమాట. సో ఇప్పుడైతే నందీశ్వరుని దగ్గరికి అయితే వెళ్దాము. నందీశ్వర అక్కడ శివుడు ఇక్కడ అయ్యో నా చెప్పులు మాయం నందితో ఒకటి సో చూసారు కదా పెద్ద లింగము అండ్ నంది అయితే పైన ఉన్నారనమాట. ఇప్పుడు స్టెప్స్ దిగి కిందికి అయితే వస్తున్నాము. కింద వీడియో అనేది నేషనల్ ఎంబ్లమ్ రెండు ఉన్నాయన్నమాట, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, చూస్తుండండి. ఇప్పుడు చూపించింది మొత్తము పైన. ఇప్పుడు కిందికి వచ్చాక ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, తప్పక చూడండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.